వెబ్‌సైట్ ఉంది. దాన్ని క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్ అంటాము. క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్‌లో మనకి హై ఫేమస్ అనేది క్వొరా అనమాట. మనకి ఒకప్పుడు ఇంటర్వ్యూలో తీసుకునేటప్పుడే అడుగుతారు. మీకు ఈ క్వొరా పోస్టింగ్స్ తెలుసా అని. ప్రెజెంట్ ఈ క్వొరా ఏంటంటే ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు. మేజర్‌గా ఇదొచ్చేసి ఎక్కువగా సస్పెండ్ చేసేస్తుంది అకౌంట్స్‌ని. నాయి ఆల్మోస్ట్ 5, 6 అకౌంట్స్ సస్పెండ్ అయినాయి. క్లయింట్స్ అకౌంట్స్ కూడా పోయినాయన్నమాట. ఒక 5 మంత్స్ బ్యాక్ మాక్సిమం అన్ని సైట్సు బ్యాన్ చేసేసారు. ఆహ్, ఎ ఎందుకంటే వీళ్ళ రూల్స్ అనేవి చేంజ్ చేశారన్నమాట. ఇక్కడ ఎక్కువగా ప్రమోషన్‌కి అస్సల స్కోప్ అనేది ఉండదు. ఇది ఓన్లీ క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్. ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి రిలేటెడ్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి బిజినెస్‌కి సంబంధించినవి. ఈ సైట్‌లో మనము క్వెషన్ అడగొచ్చు. ప్లస్ వేరే వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేయొచ్చు. పోస్టులు చేసుకోవచ్చు. అలాగే మనకొక స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. స్పేస్ మీన్స్ ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మనం కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. అది బిజినెస్‌కి కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు. బిజినెస్‌కి పోస్ట్ చేసుకుంటే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పర్సనల్‌గా పోస్ట్ చేసుకున్నామనుకోండి, బాగా ఫాలోవర్స్ వచ్చి మన కంటెంట్ ఎక్కువ వైరల్ అవుతూ ఉంటే, మనం దాన్ని మానిటైజేషన్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా. అలాగే ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని యాడ్స్ కూడా రన్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఎక్కువగా యాడ్స్ అనేవి రన్ అవ్వవు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. బట్ ఫారెన్ కంట్రీస్‌లో ఎక్కువ ఈ ప్లాట్‌ఫార్మ్ మీద యాడ్స్ రన్ చేస్తారు. హ్మ్. లైక్ ఇక్కడ ఎక్కడైనా యాడ్ ఉంటే చూద్దాం. ఇక్కడేంటంటే దీన్ని ప్రమోషన్స్‌కి వాడుకోకూడదు. లైక్ ఇన్ఫర్మేషన్ వైస్‌గానే ఇవ్వాలి. అలాగే ఇన్ఫర్మేషన్ వైస్‌గా ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నంటే కంటెంట్ అనేది మనం ప్రమో ఇక్కడ వెళ్ళకూడదనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే ఉండాలి. జస్ట్ కావాలంటే ఈ వెబ్‌సైట్ చూడండి మీకింకా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు మనం కన్క్లూడ్ చేస్తూ మన వెబ్‌సైట్ ఇవ్వాలి తప్ప మామూలుగా అయితే మనకి చేయడానికి రాదు. సమ్ యాడ్స్ అనేవి కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తాయన్నమాట. యాడ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్‌లో చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో రిమైనింగ్ చాలా లాంగ్వేజెస్‌కి సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్‌లో అయితే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్‌కి సపోర్ట్ అనేది వచ్చింది. ఇంకా ఇక్కడొచ్చేసి ఎవ్రీథింగ్ షేర్ చేసుకునేవాళ్ళుంటారు. విత్ పర్సనల్స్ కూడా షేర్ చేసుకునేవాళ్ళుంటారు. క్వెషన్స్ అంతా పబ్లిక్‌లో వాళ్ళకేదైనా డౌట్ వచ్చినా, వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటికి సొల్యూషన్స్ కోసం క్వెషన్స్ అడుగుతా ఉంటారు. దీన్ని ఫస్ట్ మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. జీమెయిల్‌తో లాగిన్ అయిన తర్వాత మీ ఇంట్రెస్ట్‌లు అడుగుతుంది. అప్పుడు పర్సనల్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్, బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ ఇంట్రెస్ట్‌లో సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే స్క్రీన్‌షాట్ తీసి గ్రూప్‌లో పెట్టండి. ఏం సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. లైక్ ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్, బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటివి ప్రతిదీ ఉంటాయన్నమాట. మనం సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి కీవర్డ్స్. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం లోపలికైతే ఎంటర్ అవుతాం ఇక్కడ. లోపలికి ఎంటర్ అయినాక మన ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ మనకి ప్రొఫైలు. ఇక్కడ మనమైతే ఇంకా ఏమి క్రియేట్ చేయలేదు. ఇది కొత్తగా వేరే జీమెయిల్ నుంచి చేశాను. నా వర్క్ జీమెయిల్స్ మొత్తం బ్లాక్ చేసేస్తే ఇక్కడ మనం ప్రొఫైలు, ఇక్కడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడొచ్చేసి డీటెయిల్స్ ఎడ్యుకేషను, లొకేషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడైతే ఏం చేయలేదు నేను. జస్ట్ ఓన్లీ లాగిన్ అయ్యి అంతవరకే వదిలేసాను. ఇక్కడ మీరు ఏదైనా క్వెషన్ అడగాలి అనుకున్నారనుకోండి, మీరిక్కడ టైప్ చేయొచ్చనమాట క్వెషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ క్వెషన్ ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి కింద యాడ్ ఏ క్వెషన్ అని క్లిక్ చేస్తే క్వెషన్ అనేది యాడ్ అయిపోతది. ఇక్కడేంటంటే చాలా కేర్‌గా చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్వెషన్స్ ఉంటే అవి మనకు చూపిస్తది. ఆల్రెడీ ఉంది ఈ క్వెషన్. మీరిక్కడ ఆన్సర్ వెతుక్కోండి అని. మళ్ళీ మనల్ని పోస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు సేమ్ క్వెషన్ అయితే. అది డిఫరెంట్ ఫార్మాట్‌లో రాస్తే ఇట్స్ ఓకే. మళ్ళీ ఇక్కడ లేని క్వెషన్స్ అనేవి యాడ్ చేయాలి. అలాగే క్రియేట్ ఎ పోస్ట్ అంటే ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేస్తే అది పబ్లిష్ అవుతుందనమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్‌కి హెచ్1 ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, నంబర్స్, బుల్లెట్ పాయింట్స్
లింక్, @ కొటేషన్స్, బ్రాకెట్స్ ఇట్లా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజ్ పోస్ట్ చేస్తే మన ఇమేజ్ అనేది పోస్ట్ అవుతుంది. బట్ మ్యాక్సిమం రిలేటెడే చేయాలి. కొన్నిసార్లు ఇది కనుక చెక్ చేస్తే మనం ఎక్కువ ప్రమోషన్స్ చేస్తామంటే ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేసేస్తది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్స్. ఆన్సర్స్ ఏంటంటే కొంతమంది మనల్ని ట్యాగ్ చేస్తారనమాట. మనల్ని ఆన్సర్ చేయమని. క్వెషన్స్ ఫర్ యూ. మనకొచ్చిన క్వెషన్స్ ఏమున్నాయి? ఇక్కడ కొన్ని క్వెషన్స్ వచ్చినియి. ఈ క్వెషన్స్ వీళ్ళందరూ ఏంటంటే మనకి ట్యాగ్ చేశారంట ఆన్సర్ ఇవ్వమని. అట్లా మనం గూడా చేయొచ్చు. ఎవరినన్నా బాగా యాక్టివ్‌గా ఉన్నోళ్ళని మనం ట్యాగ్ చేయొచ్చు. అలాగే టాపిక్ రిలేటెడ్‌గా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళని గూడా ట్యాగ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఆన్సర్డ్ క్వెషన్స్ అంటే మనము మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వాటికి ఆన్సర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూయర్ అని పెట్టారు. ఇక్కడేదో కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడొచ్చేసి మనం ఏదన్నా డీటెయిల్స్ అడగాలంటే ఏఐ మనకి అసిస్టెన్స్ ఇస్తదంట. ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేద్దాం ఎలా చేయాలి అనేసి. హౌ డు ఐ ఇంక్రీజ్ 5000 ఫాలోవర్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ 3 డేస్? ఇక్కడొచ్చేసి మనకి 8 ఆన్సర్స్ ఇచ్చారు. 8 మెంబర్స్ ఆన్సర్ ఇచ్చారు. ఈ క్వెషన్‌ని 13 మెంబర్స్ ఫాలో అవుతున్నారు. ఇలాంటి క్వెషన్‌కి మనం ఆన్సర్ ఇస్తే మన క్వెషన్స్‌కి కూడా వ్యూస్ వస్తాయని. ఇక్కడ ఫాలోవర్స్ ఇక్కడ 46 మెంబర్స్ ఉన్నారు ఫాలోవర్స్. ఇక్కడ 16 ఆన్సర్స్ ఉన్నాయి. హౌ వుడ్ ఐ రీచ్ 10,000 ఫాలోవర్స్ జస్ట్ ఇన్ ఎ వీక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్? ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేద్దాం అనుకోండి. జస్ట్ చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చు మనం. వన్ లైన్ ఆన్సర్ తీసుకుందాము. మీరు ఆన్‌లైన్ ఆన్సర్ పెట్టారండి. ఏంటది? మీరు ఆన్‌లైన్ ఆన్సర్ అని ఓకే. పెట్టినట్టున్నారు. 1 అని పెట్టలేదా? సరే. టైపింగ్ మిస్టేక్. అంటే మామూలుగా పారాగ్రాఫ్స్ పెద్ద పెద్దవి కూడా రాయొచ్చు. మనము అంత ఎందుకులే అని జస్ట్ 1 ఈ సైట్స్ బ్యాన్ చేస్తారన్నారు కదండీ! అదే పెట్టొచ్చండి? అందుకని చిన్నగా వన్ లైన్ ఆన్సర్ అని పెట్టేసి ఇక్కడ ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ హై వాల్యూ వైరల్ కంటెంట్ డైలీ 3-5 రీల్స్ యూజింగ్ ద ట్రెండ్స్, ఆడియో అండ్ ట్రెండింగ్ ఆడియో కొలాబరేషన్ విత్ ద క్రియేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అయితే మనకి తెచ్చుకోవచ్చని ఇచ్చాడు. బట్ దీన్ని డైరెక్ట్‌గా మనం యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఈ అలైన్‌మెంట్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ యాడ్ చేసామనుకోండి, మనకి అలైన్‌మెంట్స్ అన్నీ పోతాయి. నార్మల్ టెక్స్ట్ వస్తదనమాట. ఈ టెక్స్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆన్సర్ రాయడానికి మనకి స్పేస్ వస్తది. ఇక్కడ ఆన్సర్ రాసేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనం లింక్ ఇవ్వాలనుకోండి మన వెబ్‌సైట్‌ది. ఇన్‌స్టాగ్రామ్ అనుకో, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనుకో, దీనికి సేమ్ ఇలాంటి కంటెంట్ మన వెబ్‌సైట్‌లో ఉండాలి. అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్ చేసి ఎంటర్ అంటే అదొచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. లైక్ మనకి మీడియంలో ఎలా వస్తదో అలానే వస్తది సేమ్. తర్వాత డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తాం.
ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా పోస్ట్ చేసామనుకోండి అది పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చాం. ఇట్లా మనం ఆన్సర్ ఇస్తూ ఉంటే ఏమవుతదంటే మనకి ఫాలోవర్స్ అనేది పెరుగుతా ఉంటారు. ఇక్కడ ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడొచ్చేసి యువర్ కంటెంట్ అండ్ స్టేటస్ అని ఉంది కదా! ఇక్కడ. నిన్న రాసిన ఒక దానికి మనకి హౌ డు ఐ గెట్ 10,000 ఫాలోవర్స్ అని ఇన్‌స్టాగ్రామ్. ఇక్కడ బట్ రెండిటికి ఒకటే క్వెషను 10,000 ఫాలోవర్స్ అని ఇన్‌స్టాగ్రామ్ అండ్ హౌ డు ఐ రీచ్ 10,000 ఫాలోవర్స్. బట్ సేమ్ ఇదే క్వెషన్ ఇచ్చామనుకోండి తీసుకోదు. అందుకని వీళ్ళేం చేశారంటే క్వెషన్ మార్చి ఇచ్చారండి. సేమ్ క్వెషన్స్ రావు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి 55 వ్యూస్ వచ్చినియి. ఒక కమెంట్ వచ్చింది మనకి. దీనికి కమెంట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఏం కమెంట్ వచ్చింది అనేసి. ఇక్కడొచ్చి కమెంట్. ఇక్కడ ఈడొక కమెంట్ అనేది ఇచ్చాడు. ఇట్లా మన పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంటది. మనకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. అట్లా మనం స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటూ వెళ్తాం. లైక్ ఇక్కడేంటంటే అంతకుముందు ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇచ్చామంటే అక్కడికొచ్చి రీడ్ చేసినోళ్ళు అక్కడ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కొచ్చేవాళ్ళు. వెబ్‌సైట్ నుంచి మనకి ట్రాఫిక్ వచ్చేది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ లీడ్ కూడా వచ్చేదనమాట. లీడ్స్ కూడా వచ్చాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కోర్సుల గురించి గానీ, లైక్ జాబ్స్ గురించి కానీ కాంటాక్ట్ అవుతా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడంటే ఆ ఆప్షన్ అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్‌లీ అది అప్పుడు కూడా ప్రిఫరబుల్ కాదు. డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తే బ్యాన్ చేసేవాళ్ళు. బట్ ఇండైరెక్ట్‌గా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తే మనకి మానిటైజేషన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మానిటైజేషన్ చేసుకుంటే మనం అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనము స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అయితే డైరెక్ట్‌గా చేయడానికి కాదు. ఇవి నేను మామూలుగా క్రియేట్ చేసిన స్పేసెస్. ఇక్కడ ఎనేబుల్ మానిటైజేషన్ ఉంది. బట్ దీని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ మనం అచీవ్ చేయాలి. అప్పుడే వస్తది మనకి. ఒక 10,000 ఫాలోవర్సో ఎంతో ఉండాలి. వ్యూస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటదిలే వాళ్ళకి కౌంట్. నాకు ఎగ్జాక్ట్‌గా నంబర్ గుర్తులేదు. ఇప్పుడున్న ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను చూసానవి. ఇప్పుడైతే నేను దీన్ని టచ్ చేయలేదు. అవుంటే మనకి ఎలిజిబిలిటీ వస్తుందనమాట. నెక్స్ట్ యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ యాడ్స్ కూడా మనకు సేమ్ ఫేస్‌బుక్ యాడ్స్ లానే ఉంటాయి. ఇక్కడ మన అకౌంట్ నేము, మన ఈమెయిల్ ఐడీ నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే హ్మ్. లైక్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే యాడ్ కంటెంట్ రాసుకోవాలి. డెమోగ్రాఫిక్స్ అంటే లైక్ ఎవరికి టార్గెట్ చేయాలి, ఏ లొకేషన్ టార్గెట్ చేయాలి అలా. నెక్స్ట్ అమౌంట్ అనేది యాడ్ చేయాలి. ఒకసారి మీరు ఫేస్‌బుక్ క్యాంపెయిన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే మీకు దీని మీద మంచి క్లారిటీ వస్తది. ఇప్పుడు ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అందుకని ఇది చూపించట్లేదు. అక్కడ ప్లాట్‌ఫార్మ్‌లో గనుక యాడ్స్ రన్ చేసినాకొచ్చి మీరు ఇక్కడ ఓపెన్ చేసుకొని చూస్తే మీకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది అర్థమవుతది. నెక్స్ట్ ఈ యాడ్స్ అనేవి మనకు మేజర్‌గా మన ఇండియాలో అయితే ఎవరు ఈ కొరాలో యాడ్స్ రన్ చేయరు. కాబట్టి మనకి ఇదంత మ్యాండేటరీ ఏం కాదు. బట్ తెలుసుకొనుంటే బెస్ట్. నెక్స్ట్ క్రియేట్ ఎ స్పేస్. ఇక్కడ మనం స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి మనం ఏ స్పేస్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక ఏదో నేమ్ ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్ మనం ఏవి ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి.
ఇక్కడ ఈ లింక్‌ని కాపీ చేసి ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఫాలో అవ్వడానికి గానీ, కంట్రిబ్యూట్ చేయడానికి గానీ, అంటే ఒక్కళ్ళే రాయాల్సిన అవసరం లేదనమాట. దీంట్లో మనం మన ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు రాసుకోవడానికి, కంట్రిబ్యూట్ చేసుకోవడానికి. ఇక్కడొచ్చేసి మనం పీపుల్స్‌ని ఇన్వైట్ చేయొచ్చు. ఫాలోవర్స్, కంట్రిబ్యూటర్స్, మోడరేటర్స్, అడ్మిన్స్ ఎవరిని కావాలంటే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చిక్కడ. ఫాలోవర్స్ అంటే మనల్ని స్పేస్‌ని లైక్ మన పేజ్‌ని ఫాలో అవ్వమని మన ఎవరికైతే ఈ క్వరాలో అకౌంట్ ఉంటదో వాళ్ళకే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. అలాగే కంట్రిబ్యూట్ అంటే కంటెంట్ గనక ప్రొవైడ్ చేసేవాళ్ళుంటే వాళ్ళు కంట్రిబ్యూటర్స్ ఉంటారు. లేక అలాంటి వాళ్ళని మోడరేటర్స్ అంటే మనం రాసిన కంటెంట్‌ని మోడరేట్ చేసేవాళ్ళు. కరెక్ట్‌గా ఉందా లేదా దానికి అంతా చెక్ చేసేవాళ్ళని. ఇలా అడ్మిన్ మన పేజ్‌ని అన్నీ అడ్మిన్ మానిటర్ చేసుకునే వాళ్ళని ఎవరినైనా కూడా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అవన్నీ కూడా మనకిక్కడ తెలుస్తాయి. లైక్ మన సబ్మిషన్స్ ఇక్కడ మనం ఏదన్నా పోస్ట్ చేసామనుకోండి అదే పబ్లిష్ అవ్వకుండా ఉంటే ఇక్కడ క్యూలో ఉంటదనమాట. ఇక్కడికెళ్ళి చూసుకుంటే ఎన్ని పోస్టులు క్యూలో ఉన్నాయి, ఎన్ని లైక్ పబ్లిష్ అయినాయి ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ మనకి ఇక్కడ ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఐకాన్స్ మార్చుకొని మన లోగోస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కవర్ ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఆర్డర్ ఎలాగంటే ఆటోమేటిక్‌గా ఉండొచ్చు. అలాగే డిఫాల్ట్ టాప్ ఇట్లా మనం సెట్టింగ్స్ అనేవి మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్పేస్ ఏమేమి అలౌ చేస్తుంది అంటే లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్స్, పోస్టులు 2 అలౌ చేస్తుంది. హూ కెన్ కమెంట్ ఆన్ దిస్ క్వెషన్ అంటే ఎవరైనా కమెంట్ చేయొచ్చు. లేదా ఓన్లీ కంట్రిబ్యూటర్సే కమెంట్ చేయాలి మనం. దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. న్యూ సబ్మిషన్స్, యాక్సెప్ట్ న్యూ సబ్మిషన్స్ ఇన్ 14 డేస్ ఇదుంది. రివ్యూ పీరియడ్ ఉంది. 14 డేస్ తర్వాత యాక్సెప్ట్ చేస్తారు న్యూ సబ్మిషన్స్. లైక్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి స్పేస్ అక్కర్లేదనుకుంటే కంప్లీట్‌గా ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు. ఇది మన స్పేస్‌కి సంబంధించింది. ఇక్కడ మనం పోస్ట్ చేసుకుంటూ డైలీ పోస్ట్ చేస్తా ఉంటే మనకి ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నారనుకోండి. మనం మానిటైజేషన్‌కి అప్లై చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇది ఇంకొకళ్ళ స్పేస్ అనమాట. వాళ్ళు క్రియేట్ చేసారు. 3 కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ప్రొవైడ్ చేసేవాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్సే ఫాలో అవుతున్నట్టున్నారు. లైక్ ఇదొచ్చేసి ఇలా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మనం కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు మన స్పేస్‌లో కూడా. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడైతే ప్రెజెంట్ చాలా వరకు నేను ఈ క్వెషన్ అయితే వినలేదు కానీ, ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఏ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మాక్సిమం అడిగేవాళ్ళు మీరు కొరా పోస్టింగ్స్ వచ్చా మీకు చేస్తారా అని. ఇది ఒకసారి మీరు మీ జీమెయిల్ ఐడీ తోటి కొరా లాగిన్ అయ్యి పోస్టింగ్స్ చేసి చూడండి. ఇక్కడొచ్చేసి ఆన్‌లైన్ ట్రైనింగ్ మార్కెటింగ్ లైక్ 2000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ కేస్ మనకొక ప్రాబ్లమ్ అంటే లైక్ ఇక్కడ మనము పోస్ట్ చేయాలనుకున్న టాపిక్ ఇక్కడ కనిపించలేదు. మనం దేని గురించి అయితే సెర్చ్ చేస్తున్నామో అది లేదనుకోండి. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చనమాట. దానికి రిలేటెడ్ టాపిక్స్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ గురించి మనము సెర్చ్ చేస్తున్నాం. అంటే టాపిక్స్ కావాలి, క్వెషన్స్ కావాలి కాబట్టి. హోటల్ మేనేజ్మెంట్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన క్వెషన్స్. హోటల్ మేనేజ్మెంట్ గుడ్ కోర్స్ లైక్ ఇక్కడ క్వెషన్స్ వచ్చినాయన్నమాట. ఇక్కడ ఈ క్వెషన్స్ వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది ఇన్ఫర్మేషనల్ పర్పస్. వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అనే హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నిటికి మనం ఆన్సర్ చేయొచ్చు. అట్లనే మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసుకొని ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొచ్చు. మనం ఒక 2, 3 టైమ్స్ అలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే నెక్స్ట్ టైమ్ నుంచి ఆ క్వెషన్స్‌నే మనకు సజెస్ట్ చేస్తుంటది. లైక్ మీరు లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. యాడ్ ఎ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకట్లా మనకు నచ్చిన లాంగ్వేజ్‌ని మనకొచ్చిన లాంగ్వేజ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి క్వరా గురించి.
ఇక్కడ స్పేస్ అనమాట. అందరూ క్రియేట్ చేసుకున్న స్పేసెస్ ఇక్కడున్నాయి. లైక్ ఇక్కడొచ్చేసి ఆన్సర్స్ ఇవ్వడం. ఇక్కడి నుంచి కూడా ఎళ్ళొచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి పీపుల్స్ లైక్ పెండింగ్ ఇన్విటేషన్స్ ఎవరన్నా ఇన్విటేషన్స్ పంపిస్తే అవి పెండింగ్ ఉన్నవి ఇక్కడ చూపిస్తుంటది. ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మనం రాసిన ఆన్సర్స్‌కే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. ఇట్లా మీరు ఈ క్వరాని యూజ్ చేసుకోవచ్చు. మనకి కూడా ఒక ఉండాలి. క్వరా అకౌంట్. ఇది మన స్పేస్ వచ్చింది. మన క్వెషన్ ఒకటుండే. ఒకసారి నేను చూస్తాను ఆ లింక్ ఎక్కడుందో. లింక్ అంటే వేరే అకౌంట్‌లో క్రియేట్ చేశాను. ఈ అకౌంట్‌లో కాదు. బట్ వచ్చిద్దేమోనని చూసాను ఇక్కడ. ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. అది కూడా ఓపెన్ చేసి దాంట్లో ఒక క్వెషన్ ఉంటది. మనం అడిగిన క్వెషన్. దానికి మీరు ఆన్సర్ రాయొచ్చు. ఒకసారి వెతికి పెడతాను. ఈ లోపల మీరు ఇది క్రియేట్ చేసుకొని దీనికి ఆన్సర్స్ అనేవి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ క్వరా అయిపోయింది. మనము పీపీటీ సబ్మిషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. పీడిఎఫ్స్, ఇమేజ్ షేరింగ్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడికి మనకి ఒక సెక్షన్ కంప్లీట్ అయింది. లైక్ వేరే వాళ్ళ సైట్‌లో మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ సైట్‌లో పోస్ట్ చేసి బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటున్నాం. బట్ ఇక్కడ సెకండ్ సెక్షన్ గెస్ట్ పోస్టింగ్. వేరే వాళ్ళకి కంటెంట్ రాసి వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా థర్డ్ సెక్షన్‌లోకి వెళ్తున్నాం. ఈ థర్డ్ సెక్షన్ ఏంటంటే వెబ్‌సైట్ మనమే డిజైన్ చేసుకుంటాం. కంటెంట్ మనమే రాసుకుంటాం. బ్యాక్ లింక్ కూడా మనమే తెచ్చుకుంటాం. దీనికి మనకి ఫస్ట్ వచ్చేసి బ్లాగర్. ఈ బ్లాగర్.com ఇది గూగుల్ వల్ల ప్రోడక్ట్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి. దీనికి మనం ఏం పే చేయక్కర్లేదు. దీనికి మనకి 2 యూజెస్ అనమాట. ఒకటి వెబ్ 2.0 సైట్స్‌గా చేసుకోవచ్చు. లైక్ అంటే ఆర్టికల్స్ మనమే రాసుకొని వెబ్‌సైట్స్ డిజైన్ చేసుకొని అంతా మనమే చేసుకునేవాటిని వెబ్ 2.0 సైట్స్ అంటాం. ఈ వెబ్ 2.0 సైట్స్ మనమే చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లాగర్ నుంచి స్పెషల్‌గా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కంటెంట్ రాసి పోస్ట్ చేసుకొని ఎస్సీఓ చేసుకొని మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే మనకి మనీ వస్తాయి. కంపేర్ టు యూట్యూబ్ మనకి ఫాస్ట్‌గా ఇన్‌కమ్ వచ్చేది, ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేది బ్లాగర్ అనమాట. ఎక్కువ మంది బ్లాగ్‌ని యూజ్ చేయరు. బట్ ఇక్కడ కూడా అన్ని బ్లాగ్స్‌కి ఇన్‌కమ్ ఎక్కువ వస్తుందంటే రాదు. బట్ సమ్ స్పెసిఫిక్ నిచ్ టాపిక్స్‌కి బాగా ఇన్‌కమ్ వస్తుంది. మనం అదే టార్గెటెడ్ ఏరియా అంటే టార్గెటెడ్ టాపిక్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది వస్తది. లైక్ మనం ఈ కంటెంట్‌ని తెలుగులో రాసినా మనకి మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తది. బట్ మనీ అనేది చాలా తక్కువుంటది. బిడ్ గూడా తక్కువుంటదనమాట. ఇంగ్లీష్‌కి కొంచెం ఎక్కువ అమౌంట్ పడతది. మనం రీజనల్ లాంగ్వేజెస్‌కి తక్కువ అమౌంట్ పడతది. అలాగే తక్కువ టార్గెటింగ్ పీపుల్స్ ఉంటారు. తక్కువ సెర్చెస్ ఉంటాయి. మనం ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయలేము. బట్ ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తే వరల్డ్ వైడ్‌గా అందరూ చదువుతారు. మనకి ఎక్కువ వ్యూస్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటది. ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటది. బట్ కొంతమందికి ఇంగ్లీష్ రాదనుకోండి. వాళ్ళేంటంటే తెలుగులో గాని, కన్నడలో వాళ్ళకొచ్చిన లాంగ్వేజ్‌లో వాళ్ళు చేయొచ్చు. బట్ ఒక్క సైట్స్ తోటి మనం చాలా అమౌంట్ ఎర్న్ చేస్తామంటే అది మేబీ సాధ్యం కాకపోవచ్చు. బట్ ఒక 2, 3 సైట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. కొంతమంది కంప్లీట్‌గా ఈ బ్లాగ్స్ మీదనే డిపెండ్ అయ్యి మంత్లీ 10-15 లాక్స్ ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లైక్ వాళ్ళేంటంటే ఒక్కళ్ళే చెయ్యరు. ఒక 4, 5 బ్లాగ్స్ అట్లా పెట్టుకొని, ఒక టీమ్‌ని పెట్టుకొని వాళ్ళు కంటెంట్ రాయడము, ఎస్‌సీఓ చేపియడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఎక్కువ పీపుల్స్‌ని వాళ్ళు అట్రాక్ట్ చేయడం వల్ల, ఎక్కువ వ్యూస్ రావడం వల్ల
వాళ్ళకి అమౌంట్ అనేది బాగొస్తుంది. బట్ మనకి దీనికి కాపీరైట్ ఇష్యూస్, స్ట్రైక్స్ ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్ ఏముండదు. కంటెంట్ అనేది కాకపోతే మనం రాసే కంటెంట్ జెన్యూన్‌గా ఉండాలి, యూనిక్‌గా ఉండాలి. కాపీ కంటెంట్ కాకుండా అది హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి ఎండ్ యూజర్‌కి. ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవుతూ మనం కంటెంట్ రాసి మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి. లైక్ నెక్స్ట్ ఇంకొక బ్లాగింగ్ ఆప్షన్ ఏంటి అంటే వర్డ్‌ప్రెస్ సైట్ అనమాట. ఈ వర్డ్‌ప్రెస్ కూడా మనం బ్లాగర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది పెయిడ్ వెర్షన్. అది మనకు కొంచెం రిచ్ లుక్ వస్తది. ఇదొచ్చేసి జస్ట్ సింపుల్‌గా ఉంటది. అదొచ్చేసి మంచి రిచ్ లుక్ వస్తది. యూజర్‌కి కొంచెం బాగా చదవాలని ఇంట్రెస్ట్ వస్తది. మనకు నచ్చినట్టు దాన్ని డిజైన్ జేసుకోవచ్చు. అన్నీ ప్లగిన్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి. కానీ ఈ బ్లాగర్ వచ్చేసరికి ఏంటంటే, ఇది జస్ట్ సింతే ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏం మోడిఫికేషన్స్ అయితే చేయలేదు. ఫస్ట్ ఎలా అయితే క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారో, ఇప్పటికి అదే ఉందనమాట. కొత్తగా ఏమీ అప్‌డేట్స్ అయితే రాలేదు దీంట్లో. ఇది ఓన్లీ వాళ్ళు బ్లాగ్ పర్పస్ మాత్రమే క్రియేట్ చేశారు. దానికే యూజ్ చేస్తున్నారు. దాన్ని అలానే యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే మనం డొమైన్ కొనుక్కోక్కర్లేదు, హోస్టింగ్ కొనుక్కోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా కంటెంట్ పోస్ట్ చేసుకోవటం, వ్యూస్ తెచ్చుకోవడం. ఇవి రెండే మనం చేస్తే మనకి అమౌంట్ అనేది బాగొస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి మనం బ్లాగ్ క్రియేట్ చేయాలంటే, ఈ బ్లాగ్‌కి సంబంధించిన ఒక టైటిల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. మనం మీ ఏదైతే వర్క్ జీమెయిల్ ఉందో, ఆ వర్క్ జీమెయిల్ తోటి బ్లాగర్.కామ్‌కి లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత లైక్ సెలెక్ట్ బ్లాగ్. ఇక్కడ మనం ఇది క్రియేట్ చేసిన బ్లాగ్స్. క్రియేట్ ఎ బ్లాగ్ ఆప్షన్. యాహ్! న్యూ బ్లాగ్. న్యూ బ్లాగ్ అంటే ఇక్కడ మనం బ్లాగ్ క్రియేట్ చేయాలి. మీకైతే ఇవన్నీ రావండి. ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసున్నాను కాబట్టి క్లాస్‌లో అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆ బ్లాగ్స్ అయితే అలా వచ్చున్నాయి గానీ, మీకైతే ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇదే టైటిల్, ఇదే స్క్రీన్ వచ్చేస్తది స్టార్టింగ్. ఇక్కడ మీరు ఒక బ్లాగ్ నేమ్ అనేది ముందు సెలెక్ట్ చేసుకొని అది యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ కావాలంటే ఇది మార్చుకోవచ్చు. అండ్ సేవ్. మనము పెయిడ్ బ్లాగ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వరకైతే ట్రై చేయండి. రేపు నేను మిగతాయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా టైం పడుతుంది. ఇక్కడి వరకు మీరు క్రియేట్ చేసుకోండి. ఒకటి క్వరా క్రియేట్ చేసుకోండి. రెండోది బ్లాగర్ క్రియేట్ చేసుకోండి. ఇవి 2 చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. యాహ్! ఓకే అండి. ఇప్పటి వరకు జరిగిన అన్ని టాపిక్స్ మండే రోజు ఇంక మనము చూద్దాము. ఈ లోపల మీరు ఇక్కడి వరకు ఏమి పెండింగ్స్ లేకుండా మొత్తం ట్రై చేయండి. మొత్తము బ్లాగ్స్ క్రియేట్ చేయడం, డైరెక్టరీస్ పోస్ట్ చేయడము, అన్నిటి మీద మీరు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తే రేపు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటది అందుకోసం. మండే టైంకి ఇక్కడి వరకు క్రియేట్ చేసుకొని రండి. ఓకే మేడం. మీరు యాహ్! ఒకసారి హాఫ్ పేజీ కొంచెం కష్టంగా ఉంది మేడం. హ్మ్. హాఫ్ పేజీ కొంచెం చదువుతుంటుంటే నేను కొంచెం కష్టంగా అనిపించింది మేడం. అలా క్వెషన్ అండ్ ఆన్సర్స్ టైప్స్‌లో కాకుండా ఆహ్, హాఫ్ పేజీ కొంచెం అంటే మాకు ఆల్రెడీ పంపారో లేదో తెలియదు. ఏమైనా మ్యాటర్ ఇప్పుడు ఆన్ పేజీ గురించి ఎలా పంపారో అలాగా హాఫ్ పేజీ గురించి మా దగ్గర ఆల్రెడీ పంపారా మేడం? ఏమైనా హాఫ్ పేజే పంపించింది మీకు. ఆన్ పేజ్ ఇంకా అసలు మనకు అవ్వలేదు గదా! అదే మేడం. హాఫ్ పేజీ మీ మీరు నన్ను క్వెషన్స్ అన్ని అడిగారు కదా మేడం. ఆ! సో, అవి అంటే అది ఆల్రెడీ పంపారా మేడం? దాని గురించి ఏమైనా? పంపారు. అందులో ఉన్నది ఓకే. గ్రూప్‌లో.
గ్రూప్‌లో మెటీరియల్ పెట్టాను హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని. అంటే నిన్న పెట్టారు కదా మేడం. నిన్నటిది గాదు. నిన్నటివి అవి పెట్టింది. టైటిల్స్ పెట్టాను. మీరేదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఆ టైటిల్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటారనేసి. అబ్బా! అలా కాకుండా ఇంటర్వ్యూ క్వెషన్స్ పెట్టారు కదా మేడం. ఒక ఆ! 10 క్వెషన్స్ అది. 10 అవి. కాదు ఎక్కువే ఉన్నాయి. అదే. ఆ! అవి యాక్చువల్‌గా అవి కాకుండా మాకు ఏమైనా హాఫ్ పేజ్ గురించి ఏమైనా ఇప్పుడు ఎస్సీఓ గురించి వైట్ హ్యాట్ ఎస్సీఓ ఇవన్నీ పంపించారు కదా మేడం. హ్మ్. అలాగా ఏమైనా మాకు అలాంటిది ఫస్ట్ మీకు పంపించిన స్టార్టింగ్‌లో ఒక మెటీరియల్ దాంట్లో పంపించాను గదా! దాంట్లో ఉంటది. హాఫ్ పేజ్ ఉందా మేడం? ఓకే. అన్నీ సారీ. అందులోనే ఉంటాయి. కొత్తగా ఏం ఓకే. లేదు. మీకు చెప్పిన టాపిక్స్ మొత్తం మీకు పెట్టేసాను. హాఫ్ పేజీకి సంబంధించినయి. హాఫ్ పేజీకి ఓకే. సంబంధించి ఇంక వేరే ఏముండదు. జస్ట్ ఇవింతే. ఇంటర్వ్యూ ఓకే. క్వెషన్స్. ఇంకా సెపరేట్‌గా మళ్ళీ దాన్నేంటంటే అవి అంతకుముందు మీకు పంపించినయి ఏంటంటే ఆన్ పేజ్‌కి సంబంధించి నేను పీపీటీ క్రియేట్ చేశాను. దీనికి పీపీటీ ఏమి ఉండదు గదా! మనం అంతా ప్రాక్టికల్ చేయడమే. దీని గురించి మళ్ళీ సెపరేట్‌గా చదువుకోవడానికి రూల్స్ ఏమి ఉండవు గదా! ఓకే. జస్ట్ డైరెక్టరీ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అయన్నీ లాగిన్ జేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం తప్ప మనకి స్పెషల్‌గా దాంట్లో పాయింట్స్ గాని, మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వడం గాని ఏముండదు. మీరు ఏదైతే వర్క్ చేస్తారో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ జేయడమే. హాఫ్ పేజీ కంటే రూల్స్ అదే సారీ ఆన్ పేజీకైతే రూల్స్ ఉంటాయి. కంటెంట్ ఎలా రాయాలి, కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. బట్ హాఫ్ పేజీకొచ్చేసరికి అన్నీ అయిపోయిన తర్వాత ఆ వెబ్‌సైట్ లింక్ తీసుకొని డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ వీటిలో పోస్ట్ చేయడం అంతే. ఓకే. దీనికి ఇప్పుడు మీరు సెపరేట్‌గా మళ్ళీ చెప్పిన టాపిక్స్, కంటెంట్ అంతగా ఏముండదు. ఇప్పుడు మీరు కోరా చెప్పారు కదా! కోరా, గెస్ట్ పోస్టింగ్ ఇవి సెకండ్ కేటగరీ ఆఫ్ హాఫ్ పేజ్ యాక్టివిటీసా మేడం? కానీ అవన్నీ మీరంతగా అంటే మీకు సెగ్రిగేట్ చేసి చెప్పాను అర్థం కావడానికి. అంతేగాని మీకు ఇంత డిఫరెన్స్ ఏమి అడగరు ఇంటర్వ్యూలో. అహా! అలా అని కాదు. అంటే నాకు జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. ఆ! ఇప్పుడంటే అంటే ఇప్పుడు 2 చెప్పారు కదా! 2 ఇందులోకొస్తాయి. ఐ మీన్ మొత్తం ఇప్పుడు బిజినెస్ జరిగే అంటే క్రియేట్ మొత్తం హాఫ్ చేసుకోవాలి. పేజ్. ఈ కొరా గూడా హాఫ్ పేజీలోకే వస్తది. ఇవన్నీ గూడా హాఫ్ పేజీలోకే వస్తాయి. ఓకే మ్యామ్. దీనికంటే స్పెషల్‌గా ఏమి ఉండదు. లైక్ ఇంకా సింపుల్‌గా కావాలి అంటే ఏమన్నా ఇంటర్వ్యూ క్వెషన్స్, వన్ లైన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ అట్లా అహా! ఇంటర్వ్యూ క్వెషన్స్ అని కాదు. నాకు ఇంటర్వ్యూ క్వెషన్స్ లాగా చదవడమే కొంచెం కష్టం మేడం. అంటే నేనేంటంటే కొంచెం దానికి ఆల్రెడీ ఇచ్చారా మీరు మ్యాటరు నేను చదవలేదు. అంటే చూడలేదా ఏంటి? అంత మ్యాటర్ ఏమి ఉండదు దీనికి. అంటే దానికంటే రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి దానికి టెక్స్ట్ ఇచ్చాము. ఓకే. దానికి కూడా మళ్ళీ ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయి తర్వాత టాపిక్‌కెళ్ళినాక. దీనికి మనకి అంటే ఇలా క్వెషన్ అండ్ ఆన్సర్ రూల్స్ అంటే ఏమి కొంచెం అండి? ఓకే. అది ఇలా క్వెషన్ అండ్ ఆన్సర్‌ల కింద అంటే చిన్న పిల్లలు చదివినట్టు అలా చదవలేకపోతున్నాను. అందుకే ఏమైనా మ్యాటర్ ఉందా అని అడుగుతుంటే నేను అందుకే నేను స్టార్టింగ్ చెప్తుంది నేను ఫస్టే చెప్పాను. నేనిచ్చిన క్వెషన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా బట్టి పట్టదు. ఆ క్వెషన్ ఏంటో అర్థం చేసుకొని, ఆన్సర్ చూసుకొని, దాన్ని మీరు ఓన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంతే. మీరు చదువుకొని, గుర్తుపెట్టుకొని లైక్ మీరు అది చేసే కష్టంగా ఉంది మేడం. లైక్ హ్మ్. ఏమేం వర్క్ చేస్తారో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. కొత్తగా మీరు బట్టి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. మామూలుగా యాక్చువల్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అవసరం ఉండదు హాఫ్ పేజీకి. చాలా ఈజీ అన్నిటికి. ఓకే. అన్నిటికన్నా కూడా ఈజీగా ఎవరైనా చెప్పగలిగేది హాఫ్ పేజీలే. ఎందుకంటే మీరు ఏం వర్క్ హుహు. చేస్తారో యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. దానికి మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్‌గా. ఓకే. అసలు డైరెక్టరీస్ అంటే ఏంటంటే డైరెక్టరీస్ బ్యాక్ లింక్స్ కోసం ఇస్తారు. లైక్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాము. సోషల్ బుక్ మార్కింగ్స్ ఏంటి? అవి ఎలా ఓపెన్ చేస్తాము? ఏం సైట్స్? ఇవన్నీ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్పండి చాలు. దాన్ని మళ్ళీ బట్టి చదవాల్సిన అవసరమే లేదు. బట్ ఏంటంటే గుర్తుండడం కోసం ఆ ఇంటర్వ్యూ క్వెషన్. ఆ క్వెషన్ చూసినప్పుడు ఓహ్! ఈ క్వెషన్ అంటే లైక్ వాట్ ఈస్ డూ ఫాలో, నో ఫాలో అనుకున్నా. ఓకే. డూ ఫాలో అంటే లింక్ జ్యూస్ పాస్ చేస్తది. నో ఫాలో అంటే లింక్ జ్యూస్ పాస్ చేయదు. ఓన్లీ రిఫరల్ ట్రాఫిక్ ఇస్తది. ఇట్లా జస్ట్ ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇంటర్వ్యూ క్వెషన్స్. దాన్ని మళ్ళీ బట్టి ఆ సెంటెన్స్ అంతా అంటే అసలు అవ్వదది. ఒకవేళ చదువుకొనెళ్ళినా సేమ్ అదే క్వెషన్ అడుగుతారని లేదు. దాన్ని ట్విస్ట్ చేసి అడగొచ్చు. అప్పుడు మనకి రావాలి అంటే సబ్జెక్ట్ రావాలి అంతే. మనం ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? ఓకే. బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? బ్యాక్ లింక్స్‌ని ఎలా ఎక్స్‌ట్రాక్ట్ క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎలా తీసుకుంటున్నాం? ఇవంతా క్లాస్‌లో నేను ఏదైతే డిస్కస్ చేశానో అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకొని చెప్పేయండి. సింపుల్‌గా అయిపోతది. ఈ వర్డ్స్ గుర్తుంచుకోవడానికి మీరు ఆ టర్మ్స్ అన్ని చూడండి అంతే. ఓకే. ఇంకొకటేంటంటే మనకి ఒక అంటే ఒక ఐడియా అనమాట. ఒక ఇంటర్వ్యూలో ఎలా క్వెషన్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఇంటర్వ్యూ క్వెషన్స్ మనకు హెల్ప్ చేస్తాయి.
ఇంకా సరే మనం మేడం. బ్రీఫ్‌గా దీని గురించి టెక్స్ట్ కావాలి అంటే ఏముంటది, డైరెక్టరీ సైట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, వాటిలో ఎలా సబ్మిట్ చేయాలి, ఇవంతా వస్తది తప్పితే దాని గురించి స్పెషల్‌గా వేరే ఏం రాదు. అంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపించాం కదా! ఫస్ట్ సైట్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఓపెన్ చేయడం, అందులో టైటిల్స్, డిస్క్రిప్షన్స్ పోస్ట్ చేయడం ఇదే ఉంటది ఇంకా. ఇంకా అవి కూడా మళ్ళీ చదవడం అంటే కష్టం కదా! చాలా టైం తీసుకుంటది కదా! ఆ పోస్ట్ చేయడం ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది. వీడియోస్ చూసుకొని. ఓకేనా? ఓకే మేడం. హ్మ్. యాహ్! ఓకే మేడం. థాంక్ యూ. దాన్నైతే మీరేం బట్టి పట్టొద్దు. జస్ట్ దాన్ని చూడండి. ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు చేసే వర్క్‌ని గుర్తుపెట్టుకోండి చాలు. ఇది సింపుల్‌గా అయిపోతది. అన్నిటికన్నా ఉన్న వాటిలన్నిట్లోకి ఈజీ టాపిక్ ఇది హాఫ్ పేజీ. ఓకే. ఆ! ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే మేడం. యాహ్! థాంక్ యూ.